పూగులందున పరిమళమే విధాన కలడు అటులనే దేవుడు కలడు మీది చెడినట్టి కస్తూరి మృగమోలే మీది చెడినట్టి కస్తూరి మృగమోలే ఎందు వెతుకదు నీవు దేవుని చెట మీది చెడినట్టి కస్తూరి మృగమోలే వెతుకబోయద వెందులు వెతివాడ వెతుకబోయద వెందులు వెతివాడ. Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? ప్రేమ స్వరూపులారా, Embodiments of love, తానే దైవమై ఉండి being God himself, తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు. foolish man is in search of God outside, being God himself. నిప్పుపై నిమురు కప్పినట్టుగా Just as the ash covers the fire, ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది. the divinity is covered by attachment and hatred. నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది. As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma. ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది. The mind of each man is separate. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంటాడు. The nature of the mind acts in different ways depending upon the position, as a mother, as a husband, as a son, as a child, so on and so forth. కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది. However, because of the effects of the circumstances, the mind experiences in a different way. ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది. As the relationship begins, the thought will originate out of the mind. ఈ యొక్క బంధము, అనుబంధము, సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాడు. Bondage, the relationship and association express differently. బిడ్డను చూచిన ప్రేమ కోడల పైన ఉండదు. The affection towards the daughter is not same towards the daughter-in-law. కుమారుడి పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు. Affection towards the son is not the same towards son-in-law. భార్య పైన ఉండినటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు. The kind of attachment one has towards the wife is not the same towards mother. కారణమేమిటి? What's the reason? ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనస్సు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ, ప్రేమ, వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది. The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection, and attachment. ప్రేమ, అనురాగ, వాత్సల్య, మోహములకు ఒకే మనసే కారణం. The same mind is responsible for the love, the affection, the lust, and so on. ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను
ప్రవేశపెట్టింది మనస్సు. It's the mind that will have these qualities basing on the body relationship. ఈ విధమైన భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి? What is the reason for the mind that is being bound because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary? ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కానీ, ఆనందించడానికి కానీ, మోహించడానికి కానీ కారణమేమి? What is it that's responsible that man deludes, is fascinated? What for? What is the reason? సమస్త విచార ఆనందములకు కూడాను, సమస్త దుఃఖములు విచారములకు కూడాను 4 విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి. For all the anxieties, the misery and happiness, there are 4 that are responsible. ఇది మొట్టమొదటిది అవిద్యా క్లేశం. The first is the suffering due to avidya or ignorance. ఈ అవిద్యా క్లేశం అనగా ఏమిటి? What do you mean by this avidya or ignorance? కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి, Because of the narrow feeling, one identifies with the body. నేనొక జీవుడను అని విశ్వసించి, He has got full faith that he is a being. ఈ జీవులకు దేవులకు చాలా సంబంధము లేదని భావించి, He feels that there is no relationship with himself and God. తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి, He believes that God is different from him. అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. Man suffers. ఇది అవిద్యా క్లేశం. This is the suffering out of avidya or ignorance. దీని వలన అనేక విధమైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది. Out of this, he gets worried in different ways and human quality is diminished. ఇక రెండవది అభినవ క్లేశము. The second one is అభినవ క్లేశం. abhinava klesha. ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి? What do you mean by abhinava klesha? సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైనది మనస్సు. For all anxieties, the anger, for all sufferings, mind is the center. కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు. Man is bound in this life because of mind. ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలిసి కూడాను, Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries, ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు. man is not able to separate out the mind. మనసును వేరు చేయలేకపోతున్నాడు. He is not able to differentiate the మనసుతో mind. బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు. He is bound by the mind and suffers. కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం. So he is not able to grow beyond the mind. He is caught in the cobweb of the mind and therefore he suffers. This is called abhinava klesha. ఇంకా మూడవది అస్థిత క్లేశము. Third one, asthita klesha. ఇది కేవలము విషయములతో కూడినటువంటిది. This is one that's linked with sensual pleasure. ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది. The whole world is full of worldly pleasure. ఈ విషయమే మానవునికి ఒక విషస్వరూపకంగా ధరిస్తున్నారు. This worldly pleasure becomes poison. విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క చింతలే ఉండవు. When there is no sensual pleasure, there will never be this poison that hurries man. విషయములను అనుభవించగోరి, In order to enjoy the sensual pleasure, విషయాన్ని ఆనందించగోరి, as he wants to enjoy delight himself, విషయ లోనుడై he is drenched in sensual pleasure. వివేకమును కోల్పోయి, He aspires after insight. విచక్షణ జ్ఞానమును కోల్పోయి, He loses all discrimination wisdom, విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యమును పెట్టుకుని, keeping the sensual pleasure as the main one. ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు. Man suffers in various ways because of the sensual pleasure. కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు. Therefore, this is called asthita klesha. ఇంకా నాలుగవది The fourth, రాగ క్లేశము. the raga klesha. రాగమనగా ఏమిటి? What do you mean by raga? మానవుని యందు
In man, అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకొని with all the delusions, కనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి keeping the power and the wealth as the chief objective, ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ he always yearns for the wealth and property. వీటిని అనుభవించుటకై అనేక విధమైన శ్రమలు పొందుతూ He struggles to experience them all. నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ He exerts himself from dawn to dusk. అన్నపానాదులు మాడి He sacrifices the drink and food. నిద్రను దూరముకు జాగించుకొని He doesn't sleep well. అనారోగ్యములకు గురి అయి He suffers of ill health. ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు. Man struggles to earn this temporary wealth and property, ఇది అశాశ్వతమని తెలిసి knowing fully well that is not permanent, ఇవి కేవలము అదుపులో మించక without having a control, మితిమీరిపోయినటువంటి ఆశల చేత because of excessive desire. మతిని చేర్చుకొని He becomes mad అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు. and he grieves, he suffers. ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు కారణము ఈ రాగమే. For the grief, for the loss, for the anxiety, this కనుకనే raga. రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లింప చేస్తున్నది. Therefore, the suffering of the attachment, it will degenerate human being. ఐదవది ద్వేషం. The fifth one, hatred. ఈ ద్వేషం అనగా ఏమి? What do you mean by hatred? ఒక ఫలాపేక్ష నిమిత్తమై Expecting the result, ఒక వ్యక్తిని చేరి joining an individual తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై to fulfill the desire, ఇతరులను ఆశ్రయించి he approaches him. ఆశ్రయించినటువంటి యొక్క కోరిక విఫలమైనప్పుడు When the desire is not fulfilled by approaching, ఆ వ్యక్తులపైన ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది. then he develops hatred towards him. తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై For his selfishness and self-interest, మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకొని man will have so many desires. ఆ ఆశలను విఫలమైనప్పుడు When desires are not fulfilled, ఎదుటి వ్యక్తులపైన క్రోధము ప్రారంభమవుతుంది. you will have anger on the man in front. వ్యక్తులు ఎందు మాత్రమే కాదు, Not only on individual, తాను కోరిన కోరిక, the desire he తాను wants, ఆశించిన ఆశలు and all his aspirations నెరవేరకుండినా not fulfilled, దైవం పైన కూడా ద్వేషం వస్తున్నారు. you will have hatred on God also. ఇది కేవలము ద్వేషం. This is called the suffering of hatred. ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే. They are all aberrations of the mind. ఇవన్నీ ఎవరికి నష్టము? Who will be put to loss? ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం. All these sufferings will lead to put to loss to an individual. ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు The man who puts himself to suffering అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై will be all the responsible for restlessness. ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు. He forgets the true nature of the self. ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు. He forgets the nature of self. ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు. He considers the self is separate from ఈ him. భ్రమనే మానవునికి అనేక విధమైన దుఃఖములు చేకూరుస్తున్నది. It is this illusion that is responsible that will put the man to grief. ఇంతే కాదు, Not only this, మానవుని యందు in man, కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు. in the world, all people appear to be happy. కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు. Some appear as if they have pleasure and pain. మరి కొంతమంది నిరంతరము కూడా ఆనందం లేక దుఃఖంతోనే మునిగి ఉంటారు. But some appear to be grieving all the time. మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైనటువంటి నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు. Some they are blissful and in ecstatic position. ఈ విధమైనటువంటి యొక్క స్థితులకు కారణం ఏమిటి? What is the responsible for this position? ఇది ప్రకృతి కారణం కాదు, Nature is not ఇది responsible. మనసు యొక్క భావమే కారణం. It only affects the mind. ఒక్క మానవుని ఎందే In one man, మానవ దేవుడు అని ఒకడున్నాడు. there is human God. ఒక్క మానవుని ఎందే In a man, మానవుడు అని మరొకడున్నాడు. human in him. మరొక దేహమునందు Another body, మానవ రాక్షసి అని ఒకడున్నాడు. the human demon is in him. మరొక దేహం నందు Another body, మానవ పశుత్వము అని ఒకడున్నాడు. there's human animal in him. మానవ దేవుడు, Human God, మానవుడు, human, మానవ దానవుడు, human demon, మానవ పశుత్వము, human ఈ animal. నాలుగు కూడాను మానవుడి యందే లీనమై ఉంటున్నాయి. All the four are in man. ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
How are they present in వీటి man? యొక్క ప్రభావములు ఏమిటి, ప్రతాపములు ఏమిటి? What are the effects and what are the causes? మానవ దేవుడు, One human God. బ్రహ్మనిష్ట పరో దేవ. నిరంతరము కూడాను బ్రహ్మనిష్ఠుడై Continuously remaining as Brahman, ఆత్మలక్ష్యము చేత keeping the self as the ఈ aim, జగత్తును అనుభవిస్తూ experiencing the world, సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ doing all activities to please God, సర్వ దృశ్యములు కూడాను భగవద్ దృశ్యములుగా విశ్వసించి full faith that all the seeings are the అన్ని divinity, రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి considering them as the reflections of God తన జీవితమంతా కూడాను throughout his life, బ్రహ్మనిష్ట చేతనే with all the Brahman, గడుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సార్థకంగా గావించుకుంటాడు. he spends and delights with the feeling of Brahman throughout his life. ఇంకా రెండవ వాడు The second one, మానవుడు. human. ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు The man on earth, సత్య ధర్మములను రచించి he is after truth and righteousness. తన చేయు సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసమును అభివృద్ధి పరచుకొని He will develop the feeling that he has to speak truth and do righteous సత్య actions. జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. He will lead the life of truth and he will lead the life of righteousness. తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని He will keep the duty as the aim అధికారములను ఆశించక without aspiring any position. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు. He discharges his duties. దయ, Compassion, ధర్మము, దానము, సానుభూతి, సహనము ఇత్యాది గుణముల చేత with all the qualities like compassion, the virtue, tolerance, గృహస్థ ధర్మములందు జీవిస్తూ living in the state as a householder, సత్యధర్మములను విశ్వసించి having full faith on truth and శాంతి righteousness. జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు. One leads a peaceful life. అతనే మానవుడు. He is human being. ఇంకా మూడవ వాడు మానవ దానవుడు. The third one, the human demon. మద్యపాన రథో దానవ అని. తాను తినటము, త్రాగటము, నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు. He spends all the qualities of dullness, eating, drinking and sleeping. తన స్వార్థము స్వప్రయోజనము లేక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటుపడడు. He thinks of his selfishness and self-interest, will not think of anyone else. దయా దాక్షిణ్యం అనేటువంటిది శూన్యమై ఉంటుంటాయి. He has no compassion and consideration. విజ్ఞాన వివేకములు ఏమాత్రం కూడా అతను వికసించవు. He has no discretion and discrimination. పరులను నిందించటము, పరులను బాధించటము, పరులను దూషించటమే ఈ వ్యక్తుల యొక్క స్వభావమై ఉంటుంటాయి. The nature of such individuals is to accuse, is to blame and criticize others. పరులను బాధించటంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దానిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు. He delights himself while harming others, but not in any other way. ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము, అసూయ కూడా పెరుగుతుంది. When he sees great people, saintly people, the men of righteousness, he will have ఇలాంటి all the jealousy. సమస్త దుర్గుణముల చేతను దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు. He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings. ఇంకా మానవ పశుత్వము. Then fourth one, human animal. ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు. This man is after the sensual pleasure. He feels happy right from birth to death. పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంను వ్యర్థం చేస్తుంటాడు. Like an animal, he spends all the time while eating with all the selfishness and self-interest. పశువులకైనా ఒక విధమైనటువంటి రీజన్ ఉంటుంది కానీ ఈ మానవ పశుత్వానికి రీజను లేదు. Even animals have got season and reason, but this human animal has no ఇలాంటి reason and పరిమితములకు reason. అతీతమైనటువంటి యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటాడు.
he will have all limitless bad qualities. కనుకనే So, ఈ మానవ దానవుడనేటువంటి వాడు this human demon, జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు. this human demon will never have in his heart any happiness or righteousness or justice. అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు. For all this, mind is responsible. ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు When we understand the mind correctly, జీవితమే సార్థకమవుతుంది. the life will be sacred. సార్థకం కాలేకుండా పోవడానికి For that being not sacred, ప్రాకృతమైనటువంటి చింతలే మూల కారణం. it is only the feelings of selfishness that are responsible. మానవత్వంలో In the human life, దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి. we must have full faith that there is sacred divine power in the human life. కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి. Therefore, in this comprehensive world, we must experience the totality of the individual. కంటికి కనిపించేది, That which is seen with the physical eye, తనువును కలిగించేది, that melts the heart, మనసును మురిపించేది, that dilutes the mind, మనుగడను వెలిగించేది that which expresses ఈ existence, భౌతిక ప్రపంచమే. only the physical world. ఈ పార్థివమైనటువంటి ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడాను ఉంటున్నది. In this world, which is undeserving, there is divinity. ఈ పార్థివ అపార్థివములు రెండు కూడాను ఒక్కటే. This deservedness and non-deservedness are one and the same. ఒకే సచ్చిదానందం యొక్క అంశములే. They are one and the same sparks of Satchidananda. పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది. Out of the totality of Brahman, this originated. ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది. In this total world, this total life has taken ఈ birth. పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదిలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే. Therefore, in this total life, the moment body is gone, the totality remains. దీనిని పురస్కరించుకుని Basing on this, ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. అదియు పూర్ణము, that is full. ఇదియు పూర్ణము. This is full. పూర్ణమున ఉదయించి పూర్ణము, That is full and this is full. పూర్ణమున ఉదయించి పూర్ణము. Out of the full arises the full. పూర్ణమున పూర్ణము తీసిన When the full is detected out of full, పూర్ణమే తా మిగిలి ఉండును. only full remains. మిగిలినది పూర్ణమే, That which remains is full. ఉన్నది పూర్ణమే, That which exists is full. తీసినది పూర్ణమే, That which is detected is full. మారినది పూర్ణమే, That which changes is full. సర్వము పూర్ణమే. Everything is full. అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే. Meaning everything is the form of the Satchidananda. ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని This human quality, which is the very form of మానసిక Satchidananda, సంకల్పం యొక్క వికారం చేత because of aberrations of thought, అనేక విధమైనటువంటి క్లేశములకు గురి అవుతున్నాడు. man suffers in various ways. మానవునిగా అనుభవించటము మధ్యమైనటువంటి జీవితం. Leading the human life is the middle stage. మానవ దేవునిగా అనుభవించటమే ప్రధానమైన జీవితం. The main life is to lead the life of a human God. కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు. Therefore, man today is not leading the life of a human దీనికి being. కారణం ఏమిటి? What is the reason? రాగద్వేషములే. The reason is the attachment ఈ and hatred. రాగద్వేషములకు కారణము The reason, cause for attachment, మనస్సే. the mind is responsible. ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి. As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment and మానవుడు hatred. కేవలం దుఃఖ స్వరూపుడు కాదు, Human being is not the form of any grief or misery. కేవలము ఆనంద స్వరూపుడు కాదు. He is not merely not the form of bliss. ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో That which is the center of pleasure and ఆ pain, సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
Man is the very form of Satchidananda. అట్టి సచ్చిత్ ఆనందతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి. Every man should struggle, make an effort to understand the nature of that ఈ Satchidananda. విశాలమైన ప్రపంచమునందు In this vast world, విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి. we should have broad feelings. అనంతమైన జగత్తునందు In this infinite అల్ప world, భావములకు అవకాశం ఇవ్వక we should not use scope. అనంత భావములనే మనం పెంచుకోవాలి. We should have that all the vast ఈ feelings. సంకుచితమైన భావములను పెంచుకొని Developing narrow feelings, ఈ సంకటమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. we lead this hard life. ఇది ఎవరి తప్పు? Whose mistake is that? ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే. It's the mistake of the human being who follows the mind. మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు The human being who follows the mind, పశువు కంటే హీనమై పతనమగుడు. he will be worse than an animal. బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు The intelligent one who follows the intellect, పశుపతిగా మారు. he will become God. కనుక బుద్ధి అనగా ఏమిటి? What do you mean by intellect? శిక్షణ జ్ఞానంతో కూడినటువంటిది. It has got discrimination. ఇది మనస్సుకు అతీతమైనటువంటిది. It is beyond the mind. మొట్టమొదటిది దేహము, The first one is body. దానికి పైభాగముది ఇంద్రియములు, Above that senses. దానికంటే పైభాగముది మనస్సు, Over that mind. దానికంటే పైభాగముది బుద్ధి, Beyond that is intellect. బుద్ధికి పైభాగముదే ఆత్మ. Above the intellect is the self. కనుక ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి. As intellect is in close proximity of the self, it has got all the radiance కనుక and మనస్సుకు reflection. అతీతమైనటువంటి యొక్క తత్వము బుద్ధి. So intellect is beyond the mind. ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి Inquiring the nature of intellect, మానవుడు బుద్ధిగా బ్రతకాలి. man should be intelligent and lead the life. అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది. Then only the nature of self would be known. మానవుడు Human being, పుట్టిన మొదలుకొని గిట్టున్నంత వరకు కూడాను right from birth to death, కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు. he struggles for food and ఈ sleep. విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు? By studying so, what is that he accomplished? నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దారి పొట్టకై హత్తును పట్టులేక వ్యయమందగా జీవితంబు నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో వీటిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి Right from the moment you get up from bed మరి నిద్రపోయేడి దారి until you go back to bed, పొట్టకై హద్దును పద్దులేక without any limitations, you struggle for a living. వ్యయమందగా చేయుచు జీవితంబు You waste your life. నీ విద్యల దారవోసి You spend your time while అరవింద studying, దళాక్షుని విస్మరించి forgetting God. నీవే పెద్ద సుఖము నొందితిరో What big happiness you have got. వీటిగా యోచన చేయు మానవా. Oh man, understand, inquire ఓ clearly. మానవుడా, Oh man, నీవు ఏమి తిరిగి సాధించావు? what is it that you have accomplished? భగవంతుని విస్మరించి Forgetting God, కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి having full faith in this physical world, సాధించావు. what is that you have achieved? ఒక్క తూరి కన్నులు మూసుకొని విచారణ చేస్తే The moment you close your eyes, సాధించినది ఒక్కటి లేదు, nothing you have achieved. కానీ సాధించినది దుఃఖమే, విచారమే. What you have achieved is worry and misery. చదువుతున్నావు గ్రంథాలు, You have studied books, ఎన్నో గ్రంథాలు చదివావు, you studied lots of books, ఎందరి మహనీయుల్లో దర్శించావు, you have visited ఎన్ని many, యాత్రలో చేశావు, you have visited ఎన్ని pilgrim centers, సంక్రమలో ఆచరించావు, you practiced many. కానీ సాధించినది ఏమిటి? What is it have you achieved? పుస్తకముల్ పఠించి తిని I studied books, పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్ I have gone through thoroughly all the texts. నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును సర్వమేళ. Why do you pride yourself that you have earned all forms of education? నీ హస్తయుగంబు మోర్చి Joining both of your hands. పరమాత్ముని చింతన చేయలేని If you do not think of God, ఈ నిష్ఠులమైన జీవితము this life, పరమాత్ముని చింతన చేయలేని the life which does not think of ఈ God,
నిష్ఠురమైన జీవితము Wasteful life. నిష్ప్రయోజనము కాదే మానవా. Oh man, is it not a waste? ఇదంతా నిష్ప్రయోజనం. It is all useless. ఏమి చదువులు ఈ చదువు, What is this education? ఏమి పూజలు ఈ పూజలు, What kind of worship is this? ఏమి విశ్వాసం ఈ విశ్వాసం, What kind of faith is this? దీనివల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి? What is the result out of this? కానీ విచారణ చేస్తే But when we inquire, ఏమీ తేలటం లేదు. nothing is decided. అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ Though it confers temporary joy, కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది. the result which is permanent and all truth, that we don't get. కనుక ఇవన్నీ కూడా మానసిక యొక్క వికారములు, మనసుకు యొక్క ప్రభావములే. They are all perversities of the mind and human గొప్ప being. ఉద్యోగం చేస్తున్నాను, One is doing a job. గొప్ప పదవిలో ఉంటున్నాను, I'm in high position. నేను అధికారిని, I'm in authority. ఇది ఏ పెద్ద పాపం. It's a big sin. అధికారులు అనుకోవటమే పెద్ద పాపం. The feeling that an authority is a big sin. సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి At one time, Adi Shankara, దిగ్విజయ యాత్ర కలిపి he traveled victoriously. పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. He reached the great pilgrim center, Benares. కాశీ విశ్వనాథుని దర్శించాడు. He saw the deity there, Kasi Vishwanatha. నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు. He started praying. ఏమని? What? భగవంతుడా, Oh God, ఈశ్వరుడా, oh Ishvara, నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను. I have come here to rectify all the sins, all the mistakes. చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా, ఇతనేమిటి పాపం చేశాడు? పుట్టిన మొదలుకొని నిరంతరం శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మికత మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే. Many disciples felt Adi Shankara is the very form of Lord Shiva. Right from birth, he has been going through sincerely sacred texts. నేను What 3 sin he has పాపములు committed? చేశాను శంకర. He said, I committed 3 sins. ఆ 3 పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను. I have come here to resolve and rectify the sins I have committed. మొదటి పాపం ఏమిటి? What is the first sin? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను. Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expressed by words. తెలుసుకున్నానే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను. I understood, but I could not practice. నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను. It is impossible to describe you. కానీ ఈశ గిరీశ పరేశ నిరేశ విరోశ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా? Is it not a sin, Shankara? I describe you in various ways, Isha, Naresha, Parisha, Paresha, Girisha. నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను. I have known that you are beyond description. తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు. Having known that, I have not practiced. What is that is in the mind is not safe. ఇంకా రెండవ పాపం ఏమిటి? What is the second sin? ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వవిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను. I say and I believe that God is everywhere. God is in all beings. కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను. But to see you, I have come to Benares. నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపమేను అన్నాడు. I say one thing, I think differently, I do another way. This is the sin. ఇంకా మూడవ పాపం ఏమిటి? Then what is the third sin? ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే. The same self is present in you and in me. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. It is only one without the second. ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నది నాకు. I have got full faith in these things. నీవు నేను ఇద్దరు ఒకటే. You and I are one. కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది. But to see you, this body has come. ఒక్కటే అని విశ్వసించి
Having faith, it is one. ఒక్కటే నీ ఉపన్యాసంలో చేసి Giving lectures, that is one. భిన్నంగా నిన్ను చూస్తున్నాను. But I am seeing you. ఇది మూడవ పాపం. It is the third sin. ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు. Relieve me from all these three sins committed. Grant me that knowledge of non-dualism. చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు. So sin does not mean criticizing, abusing, harming others. చెప్పటము ఒకటి, తలచటము మరొకటి, ఇవే పాపము. The sin is to say one thing and think differently. ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు. Man is engrossed in these sins. ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి. We should rectify these sins. ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందుమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో ఆనాడే పూర్ణ మానవుడు. The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human కనుకనే being. ఉపనిషత్తులు So Upanishad, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్. Upanishad said there's unity in thought and అదే word and deed. ఆత్మస్వరూపము. You are the form of the self. మహాత్ముడనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మస్వరూపుడు. What is the self? You are the very form of that super divine self. అట్టి ఆత్మస్వరూపుడు కాకుండా Without being the form of the self, మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం, దురాత్మలుగా మారిపోతున్నాం. we become wicked because the word and deed and thought are different. మానవుని ఉన్నత స్థాయికి వెనుపోవున్నది మనసే. It is the mind that takes man to know అదో the mind. స్థాయికి నెట్టునది మనసే. It is the mind that ruins him. కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే, When we have control over the mind, మనస్సును మనం స్వాధీనం గావించుకుంటే when we have full control over the mind, సర్వమునకు మనమే అధీనమైపోతాం, we'll have full control over everything. అధికారమైపోతాం. Then we have authority. మనస్సును ఆధారంగా కొన్న మానవుడు. ఈ ఆధారం చేసుకున్న మనసునే మనము. You have taken the mind as the basis, మనసును ఆధీనం చేసుకోవాలి. but you should have control over the mind. అది ఈనాడు మనం చేయవలసిన పని. That's what we should do today. ఈ మనస్సు లేకుండా మనిషి లేడు, There's no man without the mind. మనిషి లేకుండా ప్రపంచం లేదు. Without man, కాబట్టి there's no మనస్సు, world. మనిషి, ప్రపంచము మూడు ఒక్కటే. Therefore, mind, man and world are one. అయితే ఎందుకు ఈ మూడు రూపములు, మూడు నామములు? Then why three names and why three forms? అయితే మన యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి. Basing on our association, the names and forms are different. ఎట్లా? How? ఒకే బ్రాహ్మణుడు Same Brahmin, వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాం. as he cooks, is a cook Brahmin. ఒకే Brahmin cook. బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం. When he offers worship, he is a Brahmin priest. ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము. A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin. ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము. The same Brahmin, as he chants mantra, he is mantra బ్రాహ్మణుడు Brahmin. ఒక్కడే. That Brahmin is తాను one. చేసేటువంటి కర్మలను పురస్కరించుకొని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి. Basing on the job they do, they have the name. మానవుడు అనగా, Human being, మనిషి అనగా, man, ప్రపంచం అనగా, the world, విశ్వం అనగా, universe. ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి. these are the names that have come depending upon the activity. ప్రాపంచము. ఏమిటి ఈ ప్రాపంచము? What do you mean by prapancha? పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము. The blossoming of the five sets అనగా of ఈ elements. ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం. In this world, all the five elements blossom. ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు. We are not unifying the five elements. దీనిని వికసింపజేసుకుంటున్నాము. We are just blossoming forth. భిన్నము గావించుకుంటున్నాము. We separate them. ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము. We make that unity into కనుకనే diversity. ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది. Therefore, the world is vast. కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. The main aim of man is to experience unity in diversity. అన్నింటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. We should have full faith in the unity in everyone. చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు. Here, many are present. ఈ అనేక మందిలో ఉండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize the unity in many here. అదే బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు, నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
Beings are many, breath is one. Your inhalation and అందరికీ exhalation are ఒకే separate. గాలి తీసుకోవటం ఇచ్చుకోవటంగా ఉంటుండాలి. All breathe in the same way. ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి. But recognize the unity here. శరీరం రథనం విద్యే, అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి. All bodies are chariots. ఆత్మానం రథనం విద్య. The self is charioteer. అతనే రథికుడు. He is the charioteer. దేహాలు రథములు. Bodies are chariots. రథములు భిన్నంగా ఉంటున్నాయి. Chariots are different. కానీ రథికుడు ఒక్కడే. But charioteer is one. ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని. This is unity in diversity. మానవుడు In a man, అనేక విధములుగా కూడా ఉంటుంటాడు. there are different ways. కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి. How to visualize the unity in అందరికీ diversity? తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి. All have most ఆ necessary. ఏకత్వాన్ని మనం గుర్తించాలి. That we should understand. కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు. Millionaire has not come down from కూటి sky. పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు. The pauper has not come out of the mud. కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వము. Millionaire and pauper came out of mother's womb. This is unity. ఇంకా కోటీశ్వరుడు కూటి పేద Millionaire and pauper, ఆకలి. hunger. ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగొచ్చు. A pauper may take just the water among the కోటీశ్వరుడు rice. పంచపక్ష పరమాన్నములు భుజించవచ్చు. And millionaire may have delicious food. అన్నములవి వేరు, కానీ ఆకలి ఒకటే. The food forms are different, but hunger is one. కనుక ఇందులో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి. We have to see the unity here. ఇంకా మానవుని యొక్క మరణము, Then the death. కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ Millionaire or a beggar, మరణం ఒక్కటే. death is one. ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. Anyone can recognize ఇంకా it. దాహం ఒక్కటే. Thirst is one. కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు. A rich man may drink cool drink. కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు. A poor man may take the water in a lake. జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ There's difference in water, దాహములో భిన్నత్వం లేదు. but there's no difference in thirst. కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం. Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity. కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు. Man today is not leading that sort of life. ఉద్యోగాలు పెరిగే కొలది As he grows, improves in అహంకారాలు employment, మితిమీరిపోయి as he income more, అపమార్గంలో ప్రవేశించి as enters the అన్యాయ అక్రమ అనాచారంలో కూడి he is full of all wrong actions. జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని He ruins జీవితమంతా life. పురుగుల జీవితంగా జీవిస్తున్నారు. He leads the life of an insect. ఇది కాదు మానవ జీవితం. This is not human life. మరి అధికారం పెరుగుకొలది As you grow in position, ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి. the self also should grow. నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి, ఉత్తమ భావములు. Your thoughts should be noble. కానీ అట్టు కావటం లేదు. That's not happening. ఆధ్యాత్మిక రంగంలో కానీ, In spiritual పారమార్థిక field, రంగంలో కానీ, ధార్మిక రంగంలో కానీ, నైతిక రంగంలో కానీ, భౌతిక రంగంలో కానీ, అన్ని రంగములు ఎందుకును మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి. as man is reaching heights in spiritual field, in ethical field, in moral field, he should have కానీ noble ఈనాటి feeling. మానవులకు ఉన్నత భావములు రావటం లేదు. Man today is not having హీన noble feeling. భావములు వస్తున్నాయి. He is having మీన mean. చర్యల్లో పాల్గొంటున్నారు. He does wicked actions. అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ He puts up a show as if he is having happiness. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు. There lies ahead the result, consequence. కారణమేమిటి? What is the reason? అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. You have got all the beauty and age and don't pride yourself. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ. ముసుళ్ళ పండగ. crocodiles. There lies ahead, the old age crocodile. ఓ తై బొమ్మ దీని తమాషున తోలు బొమ్మ. Oh toy, why do you dance? It's the toy of the skin. ఇదంతా తోలు బొమ్మనే. It is just the ఈ toy. తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, in spiritual path, you should have all the noble feelings. కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
For everything, mind is responsible. కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి. Therefore, you should have control. మనసు Have control on the mind. చెప్పినట్టు వినకూడదు. You should never leave the mind anyway. కొంతకాలము తీసుకొని ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి. Take some time, discriminate whether it's good or bad, right or wrong, and then do. కానీ ఈ విచారణకు టైం తీసుకోవటం లేదు. But you don't take time to discriminate. మనసు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం. The moment mind thinks, you immediately follow. ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు. This is not the right path of a human being. కాన So, మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే when human being tries to understand the nature of the మానవుడు mind, దేవుడిగా రూపొందుతాడు. human being becomes God. మానవ, This Manava. ఈ మానవనగా ఏమిటి? What do you mean by Manava? దేవుడు. ఈ దేవుడనగా ఏమిటి? Manava means God. దేవుడు అనగా ఏమిటి? What do you mean by God? దేవుడు Devudu. అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే The one that's not the day is Deva, God. డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది? How do you find this day? రాత్రింపగలతో కూడి ఉంటుంది. The day is a combination of the day and night. కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు. God is the one who has neither day nor night. రాత్రింపగలతో కూడినది దినము. It is only the day that దినము has... నుండి వచ్చినటువంటిది దైవము. God is beyond this day and the night. కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు. So God has no day and సుఖదుఖములే night. లేదు. He has no pain and pleasure. పాపపుణ్యములే లేవు. He has no sin or merit. అధిక అల్పత్వములే లేవు. He has no high or అంతా low. సమత్వమే. Everything equanimity. అటువంటి భగవతత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం తెప్పిస్తున్నాం. We have to understand we should worship and what kind of feeling we have. మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కూడా చెడ్డ పేరు వస్తున్నాయి. God also gets the blame because of our behavior. కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు. God will never get a bad name. దేనికి తాను లొంగడు. He will never submit himself. అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. He transcends everything. ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి వాడికి కుక్కలు చూసి మురుగుతాయట. The one who goes on the elephant, the dogs start barking. కుక్కలు చూసి మురిగితే ఏనుగు తోక కూడా అల్లాడింది. As dogs start barking, even the elephant will not wag its కనుక tail. దైవత్వానికి వచ్చినటువంటి లోపమేమిటి? What is the loss sustained by కానీ God? అన్ని నీకే లోపము. The loss is sustained by నీవు you. లోపమైపోతున్నావు. You will lose everything. అట్టు కాకూడదు. It shouldn't be like that. దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు Man with faith in God, దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి. he should spend his life in the divine path, in the divine way, in the divine behavior. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the form of love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. స్టార్ట్ ది డే విత్ లవ్. Start the day with love. ఫిల్ ది డే విత్ లవ్. Fill the day with love. స్పెండ్ ది డే విత్ లవ్. Spend the day with love. ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. దిస్ ఈస్ ది వే టు గాడ్. This is the way to God. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో రామ 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 పాపకటే దుఃఖమిటే లేత రామ నామ. 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 భవ సముద్ర సుఖద నావ
ఏక రామనా భవ సముద్ర సుఖద నామ ఏక రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య 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 రామనా నిరాధార తో ఆధార ఏక రామనా నిరాహార కో ఆధార ఏక రామనా మాత పితా బంధు సఖ సదహి రామనా मात पिता बंधु सखा सब ही रामना మాత పితా బంధు సఖ సదహి రామనా मात पिता बंधु सखा सब ही रामना భక్త జనర జీవన ధన ఏక రామనా भक्त जनर जीवन जन एक रामना భక్త జనర జీవన ధన ఏక రామనా भक्त जनर जीवन जन एक रामना రామ 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 శ్రీ రామ 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 राम 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 श्री राम 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 రామ 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 శ్రీ రామ 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 राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 శ్రీ రామ రామ వేద శాస్త్రంబులను వల్లె వేసియున్న వేద శాస్త్రంబులను వల్లె వేసియున్న పద్య గద్యంబులను గుర్పగలిగియున్న చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు మనసే కారణమన్నిటికీ మాధవుండా మనసు కారణమన్నిటికీ మానవుండా. One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man. భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తి పరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు. Those that take the culture of Bharat as blind belief was negated by texts called Shaddarshanas with all reasoning. వేదములకు ఒక విధమైన అర్థమును మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు. Veda explains in one way, one meaning to a word, but different shades of meanings
are explained by the Shaddarshanas. వేద జ్ఞానమును విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞాన తత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు. Shaddarshanas are those that explain Vedic literature in detail and has spread the waves of wisdom in the entire universe. అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి. These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Viswasa, the lack of faith. భూత భవిష్యత్ వర్తమానములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు. All things related to the past, present and future are explained very clearly, and the reasons for fear, the doubt and the misery have been explained and solved by the Shaddarshanas. విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వములో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు. Shaddarshanas are those that have taught us the safety and security welfare, and all the dirt in the human life is removed, and thereby the pure nature of the human quality is explained. వేదము, వేదాంతము, వేదజ్ఞులు సర్వులు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే. Shaddarshanas are those that taught the Veda and the end of Veda and also the knower of Veda and explained the divinity in full. ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే. For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible. ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజ మార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి. Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity. ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని 6. These Shaddarshanas are Nyaya, Vaiseshika, Sankhya, Purvamimamsa and Yoga, Purvamimamsa and Uttaramimamsa. మొదటిది న్యాయం. The first Shaddarshana is Nyaya. ఈ మిగిలినటువంటి యొక్క 5 దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము. For the remaining 5 Shaddarshanas, the Nyaya is the life. మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది. This Nyaya could be realized in man who has got this tolerance, equality, freedom. అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది. Meaning Nyaya or justice is based on certain measures. విషయములను వివరించవలనన్నను, వస్తువులను ప్రకటించవలనన్నను దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము. To explain the matter clearly and also to measure the objects, we need certain standards. మానమనగా కొలత, It is measure. ప్రా అనగా ముందు. Pra means earlier. దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
To inquire anything, we need a standard, a measure. కొలతబద్ద చేత కొన్ని వస్తువులను, బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును. With this measure of the scale, we can certainly measure the cloth and certain పదార్థములకు objects. ఒక కొలత, For the material, a measure, విషయములకు ఒక కొలత, and also the measure for విజ్ఞానములకు objects. ఒక కొలత, Measure for knowledge, సుజ్ఞానములకు ఒక కొలత, knowledge for spiritual, ప్రజ్ఞానములకు ఒక కొలత, knowledge for good knowledge, అజ్ఞానములకు measure. ఒక కొలత. There is a measure even for ignorance. అన్నిటికీ ప్రమాణము అత్యవసరము. For anything, measure is necessary. ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము. We cannot decide good or bad of any object, any material, of any individual without measure. ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి. All measures rest on mind. కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి. There are 4 types of measures. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, One is the direct proof, రెండవది అనుమాన ప్రమాణము, then the proof based on doubt, మూడవది ఉపమాన ప్రమాణము, then